అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు ఇది. ఒకప్పుడు ప్రతిష్టాత్మక జమియా అలీగఢ్ విశ్వవిద్యాలయాలకు ప్రత్యామ్నాయంగా కనిపించిన ఈ కాలేజ్ ఇప్పుడు వివాదాలకు కేర్ ఆఫ్ గా మారింది. ఇప్పటివరకు చాలా మందికి తెలియని ఈ యూనివర్సిటీ పేరు ఇప్పుడు అందరి నోళ్లలో ఎందుకు నానుతోంది? ప్రతి పత్రికల పతాక శీర్షికలకు ఎందుకు ఎక్కుతోంది? ఈ యూనివర్సిటీ సభ్యత్వం కూడా రద్దు చేయడానికి గల కారణాలేంటి? వివాదంలో అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం. విశ్వవిద్యాలయమా ఉగ్ర కార్యకలాపాల అడ్డానా? ఏయు విశ్వవిద్యాలయం సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు. ఒకప్పుడు ఏ గ్రేడ్ అందుకున్న ఈ కాలేజీ ఇప్పుడు ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా మారింది. వైద్యులు, ఉపాధ్యాయుల ముసుగులో ఈ విశ్వవిద్యాలయాన్ని కొందరు తమ ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్లో గల దౌజ్ గ్రామంలో దాదాపు 70 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ విశ్వవిద్యాలయం 1997లో ఇంజనీరింగ్ కళాశాలగా ప్రారంభమైంది. 2013లో యూజీసీకి చెందిన నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ నుంచి ఏ గ్రేడ్ అందుకుంది. 2014లో హర్యానా ప్రభుత్వం దీనికి యూనివర్సిటీ హోదాను కల్పించింది. ఆ తర్వాత ఇదే యూనివర్సిటీకి అనుబంధంగా 2019లో అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి ఎంబీబీఎస్ కోర్సులను ప్రారంభించారు. ఆ తర్వాత 2023లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను కూడా స్టార్ట్ చేసింది. ఈ యూనివర్సిటీ ఢిల్లీలోని జమియా మిలియా యూనివర్సిటీకి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అల్ ఫలాహ్లో 650 పడకలతో కూడిన ఓ చిన్న ఆసుపత్రి కూడా ఉంది. ఇక్కడ రోగులకు ఉచితంగా చికిత్స అందిస్తారు. క్యాంపస్లో 5 బ్యాచ్లుగా ఎంబీబీఎస్ కోర్సులు అందిస్తున్నారు. ఒక్కో బ్యాచ్లో 150 నుంచి 200 మంది విద్యార్థులున్నారు. ఈ యూనివర్సిటీ అల్ ఫలాహ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ ట్రస్ట్ 1995లో ఏర్పాటైంది. ఈ యూనివర్సిటీతో పాటు కొన్ని మద్రసాలు, అనాథ శరణాలయాలు, స్కూళ్లు, ఇతర చారిటీ సంస్థలు ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ప్రస్తుతం ఈ యూనివర్సిటీకి జావేద్ అహ్మద్ సిద్దికీ ఛాన్సలర్ గా ఉన్నారు. అల్ ఫలాహ్ చారిటబుల్ ట్రస్ట్ కి మేనేజింగ్ ట్రస్టీ కూడా ఆయనే. అంతేకాదు అల్ ఫలాహ్ కు చెందిన పలు కంపెనీలకు మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఆయనే. అల్ ఫలాహ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్, అల్ ఫలాహ్ ఎడ్యుకేషన్ సర్వీస్, అల్ ఫలాహ్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్, అల్ ఫలాహ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, అల్ ఫలాహ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్, టార్బియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్, అల్ ఫలాహ్ ఎనర్జీస్ లిమిటెడ్ సహా పలు సంస్థలకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడెందుకు ఈ యూనివర్సిటీ గురించి చెప్పుకుంటున్నామంటే, ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడుకు సంబంధించిన కేసులో అరెస్టైన నిందితులలో ఈ యూనివర్సిటీకి సంబంధాలున్నట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ కాలేజీపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ యూనివర్సిటీలో 40% మంది డాక్టర్లు కాశ్మీర్కు చెందిన వారేనట. లోకల్ వైద్యులు, విద్యార్థులను కాకుండా ఎక్కువ మంది కాశ్మీర్ ప్రాంతానికి చెందిన వారిని తీసుకోవడంపై పలు అనుమానాలకు తావిచ్చింది. బాయ్స్ హాస్టల్ బిల్డింగ్ నంబర్ 17, రూమ్ నెంబర్ 13 ఓ సాధారణ మురికి నీళ్లు పారుతున్న గది. మెడికల్ స్టూడెంట్ హాస్టల్, వైట్ కాలర్ టెర్రరిస్టుల అడ్డా, టెర్రర్ మాడ్యూల్ సీక్రెట్ మీటింగ్ పాయింట్. దీంతో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్లో ఇప్పటివరకు అరెస్టైన వైద్యులందరూ ఈ యూనివర్సిటీకి చెందిన వారే కావడం కలకలం రేపుతోంది. దీంతో ఈ యూనివర్సిటీని ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా మారిందని అంటున్నారు. పవిత్రమైన వైద్య వృత్తిని ఎంచుకున్న వీరు ఎంతవరకు సేవ చేశారో తెలియదు గాని ఉగ్రవాదుల అవతారమెత్తారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు పెట్టుకున్నారు. దేశంలో బాంబు పేలులకు, విధ్వంసానికి కుట్రలు పన్నుతున్నారు. పాకిస్తాన్కు చెందిన జైష్ ఇ మహ్మద్, అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో సంబంధమున్న వైట్ కాలర్ ఉగ్ర మాడ్యూల్ను పోలీసులు ఛేదించి అదుపులోకి తీసుకున్న పలువురు వైద్యులు ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన వారే. వైద్యులు, ఉపాధ్యాయుల ముసుగులో ఈ విశ్వవిద్యాలయాన్ని కొందరు తమ ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకున్నారు. అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్లో గల దౌజ్ గ్రామంలో దాదాపు 70 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఓపీ ఇండియా అనే మీడియా సంస్థ ఛాన్సలర్ గా ఉన్న జావేద్ అహ్మద్ సిద్దికీయే పెద్ద అవినీతిపరుడని బయటపెట్టింది. అంతేకాదు సోదరుడితో కలిసి 3 ఏళ్ల పాటు తీహార్ జైల్లో ఉన్నాడు కూడా.
జావాద్ ఇండోర్లోని దేవి అహల్య విశ్వవిద్యాలయం నుంచి ఇండస్ట్రియల్ ప్రొడక్ట్ డిజైన్లో బీటెక్ పూర్తి చేశాడు. అనంతరం జావద్ కుటుంబం ఢిల్లీకి మకం మారింది. ఇక 1993లో జమియా మిలియా ఇస్లామియాలో మెకానికల్ ఇంజనీరింగ్ లెక్చరర్గా జావద్ పనిచేయడం ప్రారంభించాడు. ఇక్కడే తన ఆశయాలను నెరవేర్చుకోవడానికి ప్రణాళికలు రచించాడు. జావద్ లెక్చరర్గా పనిచేస్తుండగా అల్ ఫలాహ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే సంస్థ పురోగతి సాధించింది. ఆయా ప్రాంతాల్లో డజన్ వెంచర్లు విస్తరించాయి. విద్యార్థినులకు హిజాబ్లు, బుర్ఖాలు ధరింపజేశారు. తీహార్ జైలులో శిక్ష అనుభవించిన వ్యక్తే అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయాన్ని నడుపుతున్న జావద్ అహ్మద్ సిద్దికీ అని స్పష్టమైంది. 100 ఫ్లాట్స్ నిర్మించి వాటిని యజమానులకు ఇవ్వకుండా మోసం చేశాడు. సిద్దికీ నెలకొల్పిన కొన్ని కంపెనీలు మూతబడిపోయాయి. అయితే ఢిల్లీ పేలుడు ఘటన వెనుక అల్ ఫలా యూనివర్సిటీ హస్తముందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. కేసులో అరెస్టైన నిందితులలో తమకు ఎలాంటి సంబంధం లేదని అల్ ఫలా యూనివర్సిటీ స్పష్టం చేసింది. పేలుడు ఘటన తమను కలిసివేసిందని, ఈ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ భూపిందర్ కౌర్ ఆనంద్ అన్నారు. తాము 1997 నుంచి వివిధ విద్యా సంస్థలు నడుపుతున్నామని, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు పొందామని చెప్పారు. 2019 నుంచి తాము ఎంబీబీఎస్ కోర్సులు నిర్వహిస్తున్నామని, తమ దగ్గర వైద్య పట్టా అందుకున్న చాలా మంది ప్రస్తుతం ప్రముఖ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారని తెలిపారు. ఢిల్లీ పేలుడు కేసులో తమ యూనివర్సిటీలో పనిచేసే 2 డాక్టర్లను దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసిందని, వాళ్లు తమ వద్ద కేవలం అధ్యాపకులుగా పనిచేస్తున్నారని, అంతకుమించి వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాగా ఉగ్ర ముఠాలతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో కాశ్మీర్లో 2023లో ఆర్టికల్ 3112C కింద ఆయన్ని ఉద్యోగం నుంచి తీసేశారు. ఆ తర్వాత అతడికి అల్ ఫలాహ్ యూనివర్సిటీలో మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్గా ఉద్యోగం లభించింది. అయితే ఢిల్లీ పేలుడు తర్వాత అతడు కనిపించకుండా పోయాడని, ప్రస్తుతం అతడి జాడ కోసం గాలిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుండగా ఇప్పుడు అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఆర్థిక వ్యవహారాలను ఈడీ దర్యాప్తు చేయబోతోంది. ఇదిలా ఉంటే అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది. అన్ని యూనివర్సిటీలు మంచి స్థితిని కొనసాగించినంత వరకు మాత్రమే సభ్యులుగా ఉంటాయని ఏఐయూ తెలిపింది. అల్ ఫలాహ్ యూనివర్సిటీ మంచి స్థితిలో ఉన్నట్లు కనిపించడం లేదని అధికారిక లేఖలో పేర్కొంది. దీంతో ఏఐయూ విశ్వవిద్యాలయం సభ్యత్వాన్ని తక్షణమే నిలిపివేసింది. దాని ఆపరేషన్లలో పేరు, లోగో ఉపయోగించడం నిలిపివేయాలని అసోసియేషన్ సంస్థ ఆదేశించింది. దాని అధికారిక వెబ్సైట్ నుంచి ఏఐయూ లోగోను వెంటనే తొలగించాలని అల్ ఫలా విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది.